హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఈవినింగ్ తల్లి, గుడ్ ఆఫ్టర్నూన్ కాదు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ నైట్. గుడ్ నైట్ అంటే పడుకునేటప్పుడు చెప్తారు కాబట్టి గుడ్ ఈవినింగ్. సరే, ఈరోజు వీడియో నేను కంటిన్యూ చేస్తున్నానండి. ఎందుకంటే శాలిని కొంచెం బాగున్నట్లేదు, పని ఎక్కువ అవడం వల్ల నీరసం వస్తడం అనేది చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఇంట్లో నాటుకోడి తెచ్చుకుందాం అనిపించింది, తెచ్చుకున్నాము. ఇంటికాడ పెంచుకున్న మా నాన్న పెంచుతూ ఉంటాడు, అవి తీసుకొని వచ్చాము. అక్కడ వాళ్ళకి కొన్ని 2 కోపించేసి మేము ఒకటి తెచ్చుకున్నాము. కట్ చేసి తీసుకొచ్చి ఫ్రై ఒకటి, చికెన్ చారువలాగా పెట్టింది, చూపిస్తాను చూడండి. వచ్చేటప్పటికి చేసేటప్పటికి అన్నీ లేట్ అవుతుందని నేనే దగ్గరుండి స్నానం చేయించేసి హోంవర్క్లు రాపించేసి క్యారేజ్ భోజనం పెడతాను రెడీ అవుతున్నాం. అందులోకి కూర చేస్తున్నాం చూడండి. సరిపోయినమ్మా, అదిగో ఫ్రై అండి. ఇది ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది. కూర ఒక్కటే అవుతుంది. ఫ్రై అయిపోయింది ఆల్రెడీ, మూత పెట్టింది. కూర అవుతుంది చూడండి. కూర అవ్వాలి, ఇంకా ఇవన్నీ వేసేయాలి. నాటుకోడి చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో తిందాం అనుకుంటా ఉన్నాం. అనుకోకుండా కోడిని కొయ్యాలనిపించింది, కోపిచ్చేసాము. సూపర్గా ఉంటుంది నాటుకోడి. అడిగాను ఫ్రెండ్స్, దాంట్లో వేయాల్సిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు చిమ్లో పెట్టింది. మసాలా కూడా రెడీ చేసి పెట్టేసింది. అన్నీ వేసింది తల్లి. మసాలా వేయలేనా? ఇంకా ఉడుకుతుంది. ఉడకని కొంచెం ఉడికాక అప్పుడు మసాలా వేపిద్దాం. వీళ్ళేమో పిల్లలు ఆకలి అని ఆవిరి ఉన్నారు. వీళ్ళకి తెలియదు ఏంటంటే నాటుకోడి అంటే తెలియదు, తినరని మామూలు చికెన్ అని చెప్పాము. తిందాం పదాం. మామూలు చికెన్ అని చెప్తే తింటున్నారు. వీళ్ళకి ఏం చిన్న చిన్న మెత్తడి ముక్కలు చేసి తీసిస్తే తింటున్నారు. నాకు కూడా డ్యూటీకి వెళ్ళి వచ్చి బాగా టైర్డ్ అయిపోతున్నానండి. ఆ డ్యూటీకి వెళ్ళి బస్తాలు మోసి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ 10 రోజులు కొంచెం కష్టంగా ఉంటుంది, బాడీ పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ 10 రోజులు నేను పనిచేసి డ్యూటీ అయిపోతే ఈ అమ్మాయి ఏమో పొద్దున్న లేచి 6 గంటలు లేచి వీళ్ళ క్యారేజీలు కట్టుకొని వీళ్ళని రెడీ చేసి నా బట్టలు వేసి స్లూలు క్యారేజీలు టిఫిన్లు చేసేటప్పటికి ఆ అమ్మాయి పని కూడా అయిపోతుంది. 10 గంటల నుంచి రెస్ట్ వచ్చినా పండుకుందామన్నా నిద్రపోదు, అప్పుడు నిద్ర పట్టదు అంటుంది. వీళ్ళకేమో హోంవర్క్లు. అమ్మాయి చూడండి హోంవర్క్ కూడా ఎట్లా రాస్తుందో. అక్కడ ఇచ్చిన డ్రాయింగ్స్ యూట్యూబ్లో ఫోన్లో పెట్టుకొని చూసుకుంటే అన్నీ చేస్తుంది. ఏదో కలర్స్ ఇచ్చారంట, కలర్స్ వేసింది. ఈరోజు ఏమో అంతా స్కూల్లో రెడ్ డే అంట. ఫుల్ నేనే రెడ్ వేసుకున్నానంట. ఈ అమ్మాయికి రెడ్ వేసి పంపించాం. స్కూల్లో అంతా రెడ్ అని చెప్పి ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు. అదే చెప్పానండి కింద. సర్కిల్ షేప్లో అట్లా రౌండ్ రాలేదనుకో, రానప్పుడు ఏం చేస్తావు, గాజు తీసుకొని రౌండ్ సర్కిల్. ఇదో అండి ఎట్లా చేయాలంట. అది ఏందో ఇలా తీసి ఆ బొమ్మలాగా అట్లా తయారు చేసి చూపించాలంట. వేస్తుంది ఓవల్ షేప్ అంట. అది చెయ్యి అంతే, అంటే అలాగే చెయ్యి. కొంచెం పెద్దగా చెయ్యి, పెద్దగా అంతే. అంతే కిందగాను, కిందకి ఇంకా కిందకి కాదు నా ఇట్లా చూపిస్తా దగ్గర. అట్ట కాదు ఇటీ ఓ పెన్సిల్ చెప్తా. ఏం ఉండదు, ఇట్లా గీస్తావు కదా, గీసినమ్మటనే దీని ఎంత పెద్దది ఎట్టు చెయ్యి, దీని ఎంత పెద్ద చేసేసి ఇటు వచ్చిద్ది. ఇది ఒకటి ఇటాను అయిపోయిద్ది. సింపుల్గా వేసేయచ్చు. సరేనా? తిని కింద దానికి దానికి ఏం చేస్తావు, గాజులు వేయండి. ఇదిగో అది చూడు, స్నానానికి వెళ్ళి వచ్చేసింది, అలసిపోయిందంట బాగా. కూరలు కూడా తీయలేకపోయా. చేసాము. చూపించావు కూర.
కూర తీసాంగా అవ్వలేదుగా. ఫ్రై అయిపోయింది. యువతలు చేస్తున్నాం, మసాలా చూపించాను, టమాటాలు పచ్చిమిరపకాయ వేసావు, ఆ కూర ఉడుకుతుంది. విచిత్రంగా ఉందిగా కూర ఎప్పుడు ఎన్ని రోజుల నుంచో తినాలనుకుంటున్నావు ఒక నాటుకోడి. నువ్వు వీడియో తీయడం తీయడం ఏమైంది, ఎవరైతేనే తీస్తే. హాయ్ అండి. చాలా రోజుల తర్వాత మా ఆయన వీడియో ఫస్ట్ స్టార్ట్ చేసాడు అనమాట. చాలా రోజుల తర్వాత చెప్తే కానీ వీడియో దగ్గర రాడు, ఎక్కువ ఎన్నోసార్లు చెప్తే కానీ రాడు. ఈరోజు ఎంత వింతగా ఉంది, వీడియో స్టార్ట్ చేసాడు అనమాట. అయిపోయింది పని. కూర ఫ్రై, మామయ్యలు కోడి కోసనమాట. అనుకోకుండా కూర కోసేసారు. చేసేసానండి, నేను ఫ్రై చేసేసాను. ఏమో వీడియో కూడా సరిగ్గా తీయట్లేదు, బాగా లేక సరిగ్గా తీయట్లేదు. అటంటే చూపించయ్యా. హోంవర్క్ అయిపోయింది తల్లి నీది. ఎందుకని ఈరోజు ప్రోగ్రామ్ ఉందని నీకు ఇవ్వలేదా? కిందకెళ్ళి గంట సేపు కూర్చొని మళ్ళీ పైకి తెప్పించాడు. బాటిల్ తెచ్చుకున్నాం కిందకి. అవునా, సరే. ఆకలేస్తుందా? మమ్మీని అడుగు అయిపోవచ్చిందని చెప్పి. మమ్మీ అయిపోయిందా? అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ ఏం చేస్తారు, తినేసి కూడా ఉంటారు. మందే లేట్ అయింది, అందరు తినేసి కూడా ఉంటారు. మళ్ళీ రేపు మార్నింగ్ వీళ్ళని స్కూల్కి పంపించి మళ్ళీ ఇంట్లో పని అంతా చేసుకొని అత్తమ్మని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి. రేపు మెయిన్ టాస్క్ ఏంటంటే రేపు హాస్పిటల్కి వెళ్ళాలి. నేను డ్యూటీకి వెళ్ళి 10 గంటల వచ్చేయాలి. ఈయన వెళ్ళిపోతాడు, పిల్లల్ని రెడీ చేసి స్కూల్ పంపించి 10 గంటలకు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చి అక్కడి నుంచి ఇంటికి వచ్చేయాలి. 11-12 అయ్యిద్ది, 10 దాటిద్ది. మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సాయంత్రం డ్యూటీకి వెళ్ళాలి. డబుల్ పని రేపు, చాలా పని. అది కాక రేపు ఇంటికాడ పని చేసే వాళ్ళు వస్తారు, తీసుకొని వెళ్ళి చూపించుకొని మళ్ళీ ఇంటికి రావాలి. ఒక 2 days అయితే మళ్ళీ చెక్కలు తలుపులు పెట్టేవాళ్ళు త్వరలోనే మళ్ళీ అయిపోయిద్ది. మీ అందరినీ పిలుస్తామని తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ మీరు తప్పకుండా రావాలి కదండి. అందరిని పిలుస్తాం. ఏం ఒంట్లో ఓపిక ఉండట్లేదండి, బాగా తగ్గిపోయింది అన్నమాట. రోజు గ్రీన్ టీ తాగుతున్న 2 నెలల నుంచి పర్ఫెక్ట్గా పెట్టిస్తున్నాను. అది తీయట్లేదు కానీ గ్రీన్ టీ పర్ఫెక్ట్గా పెడుతున్నా. వెయిట్ తగ్గాక చూపిద్దామని అనుకుంటున్నాను. అప్పుడు తగ్గాక చూపిస్తాను. 3 kgs తగ్గల. ఇప్పుడు 3 kgs 3.5 kgs తగ్గింది. అది తర్వాత ఏం చేస్తానంటే ఫస్ట్ వీడియో తీసి 80 kgs ఉన్నప్పుడు మా ఆయన దాకా టీ పెట్టింది వీడియో తీసాడు కదా. ఈసారి ఇప్పుడు డ్యూటీ అయిపోయిన తర్వాత గ్రీన్ టీ పెడతాడు, అప్పుడు చూడండి వీడియోలో. సూపర్గా ఉంటుంది అది కూడా. కానీ హెల్త్కి చాలా మంచిది, చాలా చాలా మంచిది గ్రీన్ టీ. ఎలా ఉందండి ఫ్రై? బాగుందా నిజంగా? అడుగుచే గంటటి ఫ్రై అవుతుందండి. ఆయిల్ పోయాలి. పట్టుకోవే కెమెరా పట్టుకో. మా ఆయన చాలా రోజుల తర్వాత వీడియో తీసుకుంటారా? కొంచెం వాటర్ తాగడానికి. పిల్లలంటే పని 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 చూసేది. ఇందాక అంత నీళ్ళు ఉన్నాయి కదండి, మొత్తం ఇనికిపోయింది. నాటుకోడి ఎక్కువ నీళ్ళలో పెట్టి ఉడికిపెడితేనే కొంచెం దాని టేస్ట్ బాగా ఉడికిద్ది. సోడా ఉప్పు గిడప్పు వేయాల్సిన అవసరం ఏమి లేదండి, నీళ్ళలోనే ఉడికిపించేయచ్చు. మెత్తగా బాగుంటుంది. చాలా రోజుల నుంచి తిందాం అనుకుంటా ఉన్నది, అనుకోకుండా తినేయాల్సి వస్తుంది. వచ్చేసింది, ఈరోజు తినేస్తున్నాం. కానీ అంతగా ఇప్పుడు నైట్ పూట తినమండి, ఎక్కువ తినము. అంటే మార్నింగ్ తింటాం, అంటే నైట్ పూట ఎక్కువ తినం. తినాలన్నా భయమే కొంచెం రాత్రిలో నాటుకోడి అంటే. వీళ్ళిద్దరు చూసావా ఏం చేస్తున్నారు? ఇట్లా టైం ఎంత పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి కదా. కానీ గురికి లేని తల్లి ఇప్పుడు ఈ టైంలో. హోంవర్క్ అయిపోయింది. టైం చూడండి 8:30 అయిపోయింది. లేకుండా గబగబా అన్నం తీసి పనుకోండి. ఇంకా పొద్దున్నే బయలుదేరాలి కదా. ఇంకెందుకు పోనండి 5 minutes. ఆ ప్లేట్ ఇటు అన్నం పెడతా. వీళ్ళు నాటుకోడి తింటారు కానీ ఫ్రై టేస్ట్ చూసి బాగుంది పెట్టు అంటున్నారు, అందుకే అన్నం పెడుతున్నాను నాటుకోడితోటి.
అదే ఉంది నాన్న, ఉంది దాంట్లో ఉంది, అక్కడ పడింది నేను తీసాను. బాగుందా? అసలు తిన్నాను ఇది, కానీ ఫ్రై చేసేసరికి కొంచెం తింటాను అంటాను. అట్లే నువ్వు అలా తినేస్తుంటే ఎట్టా ఉండు. ఏమంటే ఉప్పు సరిపోయిందా? రెండు అన్నం పెడతా పదండి. నించని చేసి డాన్స్ సరే పదండి, పద.